హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పెద్ద వంకాయతో ఫ్రై అండి. ఎప్పుడు మనం కర్రీస్ ఫ్రైస్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పప్పుచారు అలా చేసుకున్నప్పుడైతే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ దాకా శనగపిండి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ధనియా పొడి 1 అర టీ స్పూన్, కొద్దిగా జీరా, కొద్దిగా గరం మసాలా, అలాగే మిరియాల పొడి 1 పావు టీ స్పూన్, ఉప్పు 1 అర టీ స్పూన్, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయను శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా చూడండి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా కాకుండా ఇలా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో 2 వైపులా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండిలో ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇందులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కో వైపున 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పైన స్ప్రెడ్ చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఒక్కో వైపున 4 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయ్యాయి, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా మరోసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది సైడ్ డిష్గా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.